నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమేష్ విద్య. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండరు నిన్న కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ మీద ఏం మాత్రం కూడా ఒక్క ఒక్క శాతం కూడా సంతృప్తిగా లేరని తెలుస్తోంది నిరుద్యోగులు కూడా. అయితే దీనిపై బీఆర్ఎస్ నాయకులు, అలాగే నిరుద్యోగులు, కొంతమంది యువ రాజకీయ నాయకులు లేదా యువ నేతలు వీళ్ళందరూ కూడా నిర్మోహమాటంగా వారి వారి యొక్క ఏదైతే నిరాశను వ్యక్తం చేస్తున్నారో, అయితే దీనిపై మనతో మాట్లాడడానికి అండ్ ఇవాళ ఈ జాబ్ క్యాలెండర్ అయితే ఉందో దీని మీద బీఆర్ఎస్పీ నాయకులు పెద్ద ఎత్తున ఓయిలో నిరసన వ్యక్తం చేశారు. అయితే వీళ్ళ నిరసనను అణచివేసే విధంగా పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి ఉప్పల్ పిఎస్ పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే మనతో పాటు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్పీ నాయకులు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, ఏం జరిగింది, ఓయిలో ఎందుకు మన ఈ ప్రశ్నించే గొంతులను ఎందుకు నొక్కుతున్నారు, అలాగే జాబ్ క్యాలెండర్ పై వాళ్ళ అభిప్రాయం సేకరిద్దాం. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ గౌడ్. నేను బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ స్టేట్ సెక్రటరీ. ఏం జరిగింది, నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఏం జరిగింది, అలాగే జాబ్ క్యాలెండర్ పై ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో దాని మీద మీరు నిరసన ఎందుకు చేయాల్సి వస్తుంది? ముందే ఈ కాంగ్రెస్ రాజ్యం వచ్చిన తర్వాత కాకి రాజ్యం మొదలైందండి. అంటే ఎట్లా అంటే గత ప్రభుత్వము 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కూడా శాంతియుతంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఒక హైదరాబాద్ని విశ్వనగరం జరిగింది. కానీ ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రితో మొదలు పెట్టుకుంటే వాళ్ళ సభ్యులు అందరూ కూడా ఒక గుండాలాగా తయారైనారు. ముఖ్యమంత్రి ఏమో పేగులు మెడలు వేసుకొని తిరుగుతూ అంటాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమో తోలు తీస్తా అంటారు. మళ్ళీ వీళ్ళందరూ నాకు తెలిసి ప్రజాప్రతినిధులా లేకపోతే రౌడీ షీటర్లు అనగానే ఒక విషయం అర్థం కావట్లేదు. ఇంకొక విషయంకి వస్తే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ముందు చిక్కడపల్లికి వచ్చి అదే అశోక్ నగర్లో కూర్చొని సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పినారు. కానీ ఇవాళ ఇదే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ఎవరైతే రిలీజ్ చేసినారో దాంట్లో జాబ్ క్యాలెండర్ డేట్స్ ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ చేశారు తప్ప ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ఇవ్వకుండా స్పష్టత లేదు. ఇదే ఎంతసేపు ఉన్నా కేవలం డంబాచారం మాత్రమే. అంటే మేము ఇస్తున్నాము, దీన్ని తప్పుదోవ పట్టేయాలని. ఎందుకంటే నిరుద్యోగులు మేమందరం కూడా భారీ ఎత్తున నిరసన తెలిపినాము. మేము గాంధీ భవన్ ముట్టడిచ్చినాము, టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడిచ్చినాము, ఇవన్నీ చేస్తున్నాము. రేపు పొద్దున ముఖ్యమంత్రి కార్యాలయంకి ఇదంతా ఎక్కడికి వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అట్లాంటి ఇష్యూస్ జరగవద్దు అని చెప్పేసి ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇవాళ నిరుద్యోగులు తప్పుదేవ పట్టించే ప్రయత్నం చేసినారు. దాన్ని మాకు తెలుసు కదండి, మాకు జాబ్ కావాలా, మాకు కావాల్సిన జాబ్స్ నోటి చూపించే పేపర్ కాదు. ఏదైతే రాహుల్ గాంధీ, ఏదైతే రేవంత్ రెడ్డి మాట ఇచ్చినాడో అది మాకు నెరవేర్చమని ఇవాళ మేము నిరసన తెలిపితే దీన్ని కాకీలు ఒక గుండాలాగా ప్రయత్నించి ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉండి మా డిస్ట్రిక్ట్ బొమ్మని తీసుకొని వెళ్తున్నారండి ఇవాళ. కాబట్టి ఈ నిరసన తెలుపుతుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్రమంగా. అయితే ఇప్పుడు ప్రధానంగా జాబ్ క్యాలెండర్లో మీరు కోనుకునే ప్రధానమైన ఎజెండా ఏంది, అంటే ఏ విధంగా జాబ్ క్యాలెండర్ తిరిగి ప్రకటిస్తే బాగుంటుంది? ఇప్పుడు వాళ్ళే చెప్పినారండి, గ్రూప్ 1లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, గ్రూప్ 2లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, గ్రూప్ 3లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, డిఎస్సీలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ఎస్ఏ బల్మూర్ వెంకట్ కానీ ఇదే రాహుల్ గాంధీ కానీ వీళ్ళే వచ్చి కూర్చొని మీరు అందరూ కూడా ఉద్యమాలు చేయండి, ఊరూరు తిరగండి, మీరు వస్తే ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలు మేము అన్ని భర్తీ చేస్తామని చెప్పి మమ్మల్ని అందరూ మోసం చేసి ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకొని వాళ్ళు పడేసిన పరిస్థితి. మేము అదే అడుగుతున్నాము, మీరు ఏదైతే మాట ఇచ్చినారో, ఏదైతే మెగా డిఎస్సీ 25,000 ఒకటేసారి ఇస్తామని చెప్పినారో, ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పెంచినారో మేము అవే అడిగినాం ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు కూడా మేము ఏం అడుగుతున్నాము, ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఫస్ట్ ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎప్పుడు భర్తీ చేస్తామని అడగలేదు, ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ ఖాళీల ప్రకారం నువ్వు టైం టు టైం నువ్వు ఏదైతే షెడ్యూల్ ఇచ్చినావు ఆ టైం మనం ప్రకటించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా దీనిపై చట్టబద్ధత కూడా లేకుండా ఎలా ప్రభుత్వమే ప్రకటిస్తుందనే వాదన కూడా వినిపిస్తుంది. అలాగే అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఏం చెప్తున్నాయంటే మేము అనుకున్న విధంగానే గ్రూప్ 2 అన్నిటినీ మిళితం చేసి మేము జాబ్ క్యాలెండర్ వదిలాము, ఎక్కడ మోసం చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీఎస్పీఎస్సీ చైర్మన్ వచ్చి దీన్ని ప్రకటించాలి అఫీషియల్గా, ఇన్ని ఖాళీ ఉన్నాయి, ఇన్ని ప్రకటిస్తుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఉట్టి డంబాచారం అండి. ఏదో చూపించాలి, ఫోటోలో చూపించి అసెంబ్లీలో మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుందామని చెప్పేసి దీన్ని తప్పుదో పట్టేయడానికి ఒక ఉద్దేశం వాళ్ళది. జాబులు నిజంగా ఇవ్వాలని నిరుద్యోగుల మీద ప్రేమ కాదు, నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని ఇలా ప్రభుత్వంలో కూర్చున్నారు. కానీ వాళ్ళు నిజంగా నిరుద్యోగుల మీద ఇక్కడ కూడా ప్రేమ లేదు, అంతా తూతూ మంత్రంగా చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నారు అఫీషియల్గా ఇది అనౌన్స్మెంట్ కాదు, మేము అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నాము. ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 100% మా ఉద్యోగాలు మాకు కావాలా. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నాము. ఇదే తెలంగాణ రాష్ట్రం మేము ఉద్యోగం అనేది అడుక్కోము, అడిగి తీసుకుంటాం మేము. కాబట్టి మేము ఇన్ని రోజులు శాంతియుతంగా నిరసన తెలిపినాము. ఆయన ఎన్ని ఖాళీలు చెప్పకపోతే ముఖ్యమంత్రి, వాళ్ళ క్యాబినెట్ మంత్రులు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఎక్కడో తిరగకుండా నిరుద్యోగులే ఏ పార్టీకి సంబంధం లేకుండా 100% అడ్డుకుంటాము. అండ్ ఇక్కడ మరొకరు ఉన్నారు మనతో పాటు. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిరుద్యోగుల్లో కావచ్చు, ఏదైనా బలహీన వర్గాల్లో ఎవరైనా కావచ్చు ఒక నిరసన
అనేది వస్తుంది. అయితే ఆ ఆ పరిణామాలను అయితే తాజాగా అసెంబ్లీ పరిణామాలు చూసుకుంటే ఆయన ఈ జాబ్ క్యాలెండర్ చూసుకుంటే మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఈ యొక్క ప్రభుత్వం అణచివేత ధోరణి కొనసాగిస్తూ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కాలే. చెప్పిన ఏ ఒక్క మాట కూడా మాట మీద నిలబడే పరిస్థితి లేదు. ఈరోజు పాత ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నదో ఇవి వాళ్ళ షెడ్యూల్ ఎన్ని జాబ్లు ఉన్నాయి, ఎన్ని ఇవ్వగలుగుతున్నాం అనే క్లారిటీ లేకుండా ఏదో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఏదో ప్రజలకి నిరుద్యోగులకి ఏదో సంతోషంగా చెప్పడమే కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు చెప్పుకోవడం తప్ప ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. అంటే ఇప్పుడు తాజా పరిణామాలు చూసుకుంటే అంటే ఒక తూతూ మంత్రంగా జాబ్ క్యాలెండర్ వదిలేరని కొంతమంది అంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే మేము మాత్రం హామీలు నెరవేర్చినాం అనేది ప్రభుత్వం వర్గాల నుంచి వస్తున్న స్పందన. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ నెరవేర్చారు. ఆ గ్యారంటీ పరిస్థితి కూడా ఎలా ఉందంటే బస్సులలో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. ఆడవారికి కాకుండా మగవారికి ఎంత ఇబ్బందులు అవుతున్నాయో. ఇంతకుముందు ఆడవాళ్ళు ఇబ్బంది పడేది, ఇప్పుడు మగవారు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదో అనవసరమైన అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ వచ్చేది ఏం కాదు, ప్రతి ఒక్కరికి ఏమి యూజ్ రావట్లేదు. అది ఏదో కొద్ది మంది కోసం తెచ్చిన స్కీము. మిగతా మహిళలు పురుషులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇవాళ. అయితే అండ్ ముఖ్యంగా ఇప్పుడు రైతుల రుణమాఫీ కావచ్చు, అలాగే ఏదైతే నిరుద్యోగుల కోసం ఇప్పుడు ప్రకటించిన దీని మీద అయితే వాళ్ళు గంటాపదంగా చెప్పుకుంటారు మేమే చేసినాం అది అని. అయితే మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మీరు గమనిస్తున్న తీరుని బట్టి ఎట్లా ఉంది ప్రభుత్వ పాలన? చెప్తున్నాను అండి, పాత సీసాలకు కొత్త సారాలాగా ఉంది అంతే, కొత్తగా ఏమీ లేదు. ఇవన్నీ ఈ గవర్నమెంట్ ఈయన కొత్తగా దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో దానికి కొద్దిగా యాడ్ చేసి పెట్టాడే స్కీమ్ తప్ప ఏవైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేసినవి అన్ని ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ నేర్చారు. ఈయన ఏది కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఈయన ఇంకా 4 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్లో ఏ ఒక్కటి కూడా ఈయనతో అవే అవకాశం కూడా లేదు. అంటే రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు చూసుకుంటే అసెంబ్లీలో ప్రభుత్వ వైఖరిని మీరు ఎలా స్పందిస్తారు? చూస్తున్నారు కండి, అసెంబ్లీలో ఎంతసేపు ఆడవారిని హేళన చేయడము. ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్న మాట్లాడతాడు బయటకు వస్తే తిరగనియమని. ఆ వ్యక్తి పూటకు కండువా మారుస్తాడు. ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి జోకే పరిస్థితి ఉంటుంది. రాను రోజులలో ఆయన ఇలాగే మాట్లాడితే ఆయన ఇంటిని ముట్టడించడం అయితే ఆయననే తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయి. రైట్. అండ్ ఇక్కడ మనతో పాటు ఇంకొకరు ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు తాజాగా ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దీని మీద, అలాగే ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం? నా పేరు అవినాష్ యాదవ్. ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో మనకు అది అందులో ఉన్న ఎన్ని అయితే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో కానీ ఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఏవి ఉన్నాయి కానీ అందులో స్పష్టత ఉండాలి ఖచ్చితంగా. ఎన్ని భర్తీ అయినాయి, ఎన్ని కాలేదు, అది ఒక క్లారిటీ అనేది ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఉంటే మాకు కూడా సంతోషమే. అది ఏదో మామూలుగా ఏదో ఇవ్వాలన్నట్టు ఇవ్వాలి, సబ్మిట్ చేయాలన్నట్టు సబ్మిట్ చేయాలి చేస్తే మాత్రం మాకు ఇబ్బందికరం. ఇందులో ఎటువంటి అభిప్రాయం ఎటువంటి ఏం డౌట్ లేదు. ఇంకోటి మేము ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్న యువత ఎవరైతే ఉన్నారో డివిజన్ వైజ్గా కాన్స్టిట్యున్సీ వైడ్ అందరినీ మేము కలుపుకుంటూ వెళ్తాం. పార్టీతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా వెళ్ళి మేము దీన్ని ఒక పెద్ద మహా ఉద్యమంగా మారుస్తామని కూడా మేము ఈరోజు ఇలా మేము మీకు మీ ముందు చెప్పదలుచుకుంటున్నాను. అండ్ తాజాగా జియో 46ని రద్దు చేయాలంటూ కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. అలాగే గ్రూప్ 1 అభ్యర్థులు కూడా 1:100 చేయాలి, 1:50 అయితే ఇబ్బంది అవుతుందని. అంటే వీళ్లకు ఏ విధమైన సహకారం అందించబోతున్నారు ముందు ముందు? ఇవైతే ఈ గవర్నమెంట్ జాబ్ ప్లేస్మెంట్స్ గురించి మనం ఎప్పుడైతే అది గ్రూప్ 1 గ్రూప్ ఎగ్జామ్స్ గురించి అయితే మనము అప్పుడు ఎప్పటి నుంచో ఈ నిరసన తెలుస్తుందో అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు. వాళ్ళ తరఫున అయితే మాకు స్టూడెంట్స్ తరఫున కూడా ఇప్పటి నుంచి అయితే రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరైనా ఇప్పుడు అసెంబ్లీలో చెప్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళడం అశోక్ నగర్ ఒకటే కాదు, అన్ఎంప్లాయ్మెంట్కు బాధపడుతున్న చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. చాలా కాన్స్టిట్యూన్సీల ప్రజలు యువత కానీ ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ లేక ఈ గంజాయి మత్తుకి మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్లకి గురవుతున్నారు. చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి మా సొంత సోదరులనే ఉన్నది ఈ కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో. సో మీరు అతి త్వరగా ఏదైనా ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనే కాదు ప్రైవేట్ జాబ్స్ కూడా మెగా జాబ్ ఆఫర్లు కానీ మన ఎవరైతే రెస్పెక్టివ్ ఎవరైతే సీఎం గారు ఉన్నారో వాళ్ళు తదితర డిపార్ట్మెంట్ తెలిసిన డిపార్ట్మెంట్లకు కానీ ప్రైవేట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ రిఫర్ చేసి లోకల్ వైజ్ ప్రతి నియోజకవర్గాన్ని ఇట్లా డెవలప్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లా తీసుకోవడం వల్ల ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు ఉద్యోగం పొంది కొంచెం ఈ బానిస ఈ తాగుడు మద్యం ఈ ఏమంటారు ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నారో వాటన్నిటి కూడా దూరమై
మంచి సహజీవనం గడిపి మంచిగా ఉంటారు. రేపు భారత పౌరులుగా మంచిగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేపట్టి మంచిగా ఉంటారని మన భావిస్తున్నాను. అండ్ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అలాగే శాంతి భద్రతల విషయానికి వస్తే దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇక చెప్పేది ఏం లేదు. కొత్తగా పాత రోజులు మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ రావాలి అన్నట్టు అన్నారు. ప్రజలు కూడా ఆ రోజులు తెచ్చుకున్నారు, కొని తెచ్చుకున్నట్టే ఉంది ఇప్పుడు ఇది. అది మనం చేసుకున్నదే కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇక మనం అపోజ్ చేసేటోళ్ళం కొంతమంది ఉన్నాం, మంచిగా చేయడం దాని గురించి మాట్లాడేటోళ్ళు ఉంటాం. దానికి ఏ విషయం ఏదైనా కానీ ఖచ్చితంగా చర్చ చేస్తాం. ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా కానీ ఫర్దర్గా దాన్ని మాట్లాడడానికి ముందుంటామని చెప్పి అంటున్నాం. అండ్ ఇది అంటే మళ్ళీ పాత రోజులు అంటే సువర్ణ పాలన కాదు, ఒక కాకి రాజ్యం ఏర్పడింది. అలాగే ఎక్కడిదక్కడ నిరసనకారుల గొంతు నొక్కేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగుల గొంతులు నొక్కేయడం జరుగుతుంది తప్ప ఇంకా ఏది కొత్తగా జరగలేదు. గత 10 సంవత్సరాల్లో ఉన్న దానికి అప్పుడున్న రోజులే బాగుండేవి అనే విధంగా కూడా మనకు తెలుస్తుంది, స్పష్టమవుతుంది. అండ్ కెమెరామెన్ శివతో నేను రమేష్ మిద్దే, ఆద్య టీవీ, హైదరాబాద్.